హలో ఫ్రెండ్స్, నేను మీ జగన్. సో టుడే we will discuss about the biggest mistake వైఎస్ జగన్ done. సో వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో మీడియా ఒక ఇంపార్టెన్స్ని గుర్తించాడు. సో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే సాక్షి ఛానల్ పెట్టాడు. అది చాలా వరకు ఆ రోజుల్లో సో కొన్ని ఛానళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కొన్ని ఛానళ్ళు, కొన్ని పేపర్లు ఏది చెప్తే అదే నిజంగా ఉండేటువంటి పరిస్థితుల్లో దానికి ఆపోజిట్ వర్షన్, ఇంకా పేపర్ అయితే చెప్పే పని లేదు. సో న్యూట్రల్గా ఉండే పేపరే లేదు, సక్సెస్ కాలేదు, నిలబడలేదు. సో ఆ టైంలో సాక్షి తీసుకురావడం, సో తనకి ఎంతో సపోర్ట్ చేయడం, మళ్ళీ ఇదంతా జరిగింది. జగన్ తర్వాత తండ్రి గారు చనిపోయాక అతను పోరాటంలో బిజీగా ఉండి సోనియా గాంధీతో ఒకేసారి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, అపోజిషన్ పార్టీ అన్నిటితో పోరాటంలో బిజీగా ఉండి పట్టించుకోకపోవడం కొంతవరకు కరెక్టే అనుకోవచ్చు. తర్వాత గెలిచిన తర్వాత అయినా కూడా సో ఒక పక్క ఈనాడు, ఒక పక్క TV5, ఒక పక్క ABN, అంటే తనకి కొంత ఆపోజిట్గా ఉన్నటువంటి సమయంలో సాక్షి పేపర్ ఒక్కటే సరిపోతుందని, సాక్షి ఛానల్ పేపర్ అంటే ఓకే, అంత ఇంత బ్యాలెన్స్ అయింది. సో అక్కడ 3 ఛానళ్ళు, ఈయన ఒక ఛానల్, అది ఎలక్షన్ టైంకైనా ఇంకా 2 ఛానళ్ళన్నా పెట్టింటే, లెక్క ప్రకారం అయితే అక్కడ 3 ఉంటే ఇక్కడ కనీసం ఒక 5 పెట్టుకోవాలి. సో ఎలాగూ 5 years తర్వాత ఎట్లయినా అపోజిషన్ ఉంటుంది రూలింగ్ పార్టీ మీద. సో ఉంటున్నప్పుడు సో మనం కనీసం అక్కడన్నా బ్యాలెన్స్ చేసింటే, మరి ఎందుకు ఆలోచన చేయలేదో, మరి ఏమైందో తెలియదు. సో ఇది మాత్రం ఒక పొరపాటు అనుకోవాల్సిందే. సో ఇది ఒక పొరపాటే. సో అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనీసం అక్కడ 3 ఉన్నప్పుడు ఇక్కడ 3 అన్నా ఉండాలి. నేను ఎవరి వైపు చెప్పట్లేదు, కానీ ఈ పొలిటికల్ గేమ్లో ఖచ్చితంగా సమవుజ్జి. సో పేపర్ అయితే పేపర్తో సమవుజ్జిగా పేపర్ అంత ఇంత బ్యాలెన్స్ అయింది. మీడియాలో మాత్రం బ్యాలెన్స్ చేయకపోవడం అదొక లోటుగానే కనిపిస్తుంది. సో ఇది కూడా భవిష్యత్తులో అతను సరే ఇప్పుడు అధికారం కోల్పోయి ఇప్పుడన్నా కొంచెం ఫోకస్ చేసి కొత్త ఛానల్ పెడతాడేమో, వేచి చూద్దాం.